భారతదేశంలో మొట్టమొదటి జీన్ ఎడిటెడ్ షీప్ వచ్చేసింది. పష్మినా జాతి గోట్, దాని పేరు నూరి అనమాట. ఇది జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఈ కాశ్మీరీ యూనివర్సిటీ తయారు చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి జీన్ ఎడిటెడ్ షీప్ అనమాట. అసలు మనకి జీన్ ఎడిటెడ్ షీప్ ఎందుకు అవసరం? మనకు తెలుసు భారతదేశంలో చికెన్ ప్రైజెస్ ఉన్నాయి. మన ఇన్ఫ్లేషన్తో చూసుకుంటే చికెన్ ప్రైజెస్ అంతగా పెరగట్లేదు. చాలా మందికి అంటే పూర్ మ్యాన్ కూడా లో కాస్ట్ ప్రోటీన్ అనేది అందుతుంది చికెన్ వల్ల. కానీ మటన్ ప్రైజెస్ చూస్తే కనుక గోట్ మీట్ కానీ షీప్ మీట్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. దానికి కారణం మనం ఇంకా షీప్ని కమర్షియల్ యూజ్ అనేది అంత ఎక్కువగా దీనిపైన దృష్టి పెట్టలేదు. అయితే ఈ జీన్ ఎడిటెడ్ షీప్ చూస్తే కనుక దీనిలో మయోస్టాటిన్ ఆల్రెడీ మయోస్టాటిన్ అనే జీన్ ఏం చేస్తుందంటే మజిల్ పెరగకుండా, ఏదైతే షీప్లో మజిల్ ఉంటుందో అది పెరగకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మయోస్టాటిన్ జీన్ని నమ్ చేసేస్తారు. నమ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ మజిల్ పెరుగుద్ది అనమాట. మజిల్ పెరగడం వల్ల ఆ వెయిట్ పెరుగుద్ది, బాడీ వెయిట్ మజిల్ పెరుగుద్ది అనమాట షీప్. దానివల్ల భారతదేశంలో మీట్ ప్రొడక్షన్ పెరిగిద్ది అనమాట. అంటే మనం మటన్ ప్రొడక్షన్ పెంచాలి అంటే మన మన దగ్గర ఉండే షీప్ కానీ గొర్రెలు కానీ ఇవన్నీ కూడా వీటి సైజు పెరగాలన్నమాట. మనం చూస్తే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా మీట్ ప్రొడక్షన్ షీప్స్ ఉంటాయి. కానీ భారతదేశంలో వూల్ ప్రొడక్షన్ కానీ మనకున్న షీప్స్ కూడా చాలా చిన్న సైజులో ఉంటాయి అనమాట. సో ఈ మయోస్టాటిన్ జీన్ని సైలెన్స్ చేయడం వల్ల మజిల్స్ పెరుగుతాయి అనమాట. మజిల్ పెరగడం వల్ల ఎక్కువ మీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ షేర్ ఈ కాశ్మీరీ అనే యూనివర్సిటీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ క్లోన్డ్ షీప్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది, పష్మీనా అని చెప్పి. మనకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో మెరినో షీప్స్ ఉంటాయి, అవి ఎక్కువ వూల్ ప్రొడ్యూస్ చేస్తాయి. అదే యూరోప్లో టెక్సైల్ షీప్స్ ఉంటాయి, అవి ఎక్కువ మీట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే మన ప్రొడక్షన్లో వూల్ ప్రొడక్షన్ జమ్మూ కాశ్మీర్ రకాల షీప్స్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి కొత్త జెనెటికలీ ఎడిటెడ్ షీప్ రావడం వల్ల భవిష్యత్తులో మీట్ ప్రొడక్షన్ షీప్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. దానివల్ల ఎక్కువ మందికి ఆహారం కూడా దొరుకుద్ది అనమాట. అయితే దీనికి వాడిన టెక్నాలజీ ఏంటంటే క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ. క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ 2012 నుంచి న్యూస్లో ఉంది. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అంటే క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ ఏంటంటే మనకి డిజైర్డ్ జీన్స్ ఉంచి మనకి అవసరం లేని జీన్స్ లిమిట్ చేయడమో వాటిని నమ్ చేయడమో ఇలా చేస్తారు. దీనికి జీన్ సిజర్స్ వాడతారనమాట. ఇది చాలా ఫేమస్ టెక్నాలజీ. ఆల్రెడీ చైనా ఇలాంటి టెక్నాలజీ వాడి వాళ్ళు కూడా జెనెటికల్ ఎడిటెడ్ షీప్స్ ఏమైనా తయారు చేశారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక క్లోన్డ్ షీప్ డాలీ అని చెప్పి 1996లో స్కాట్లాండ్లో వచ్చిందనమాట. ఇప్పుడు డాలీ లేదు, చనిపోయింది రీసెంట్గా కూడా. సో క్లోనింగ్ మీద అప్పట్లో చాలా అభ్యంతరాలు వచ్చాయి. క్లోనింగ్ చేస్తే కనుక రేపు హ్యూమన్ క్లోనింగ్ అయితే పరిస్థితి ఏంటి, హ్యూమన్ రెప్లికాస్ సృష్టించవచ్చు కదా అని చెప్పి, ఎథికల్గా ఇది రైటా రాంగ్ అని చెప్పి. కానీ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ వాడి జెనెటిక్ ఎడిటింగ్ చేయడం వల్ల మనుషులకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఎప్పటి నుంచో ఒక డిసీజ్ ఉంది, కార్డియోవాస్కులర్ డిసీజ్. ఆ పర్టికులర్ జీన్ జనరేషన్స్ కొద్దీ వస్తుంది అనుకోండి, దాన్ని నమ్ చేయడం వల్ల, దాన్ని క్యారీ చేయకుండా ఉండటం వల్ల, అంటే జీన్ సిజర్స్ వాడి దాన్ని నమ్ చేయడం వల్ల చాలా వరకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అనమాట. సో క్లోనింగ్ మీద అభ్యంతరాలు ఉన్నాయి కానీ జెనెటిక్ ఎడిటింగ్ మీద పెద్ద అభ్యంతరాలు లేవు. కానీ భవిష్యత్తులో వీటిపైన కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం వస్తుందని అంటున్నారు. మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక జెనెటికల్ ఎడిటెడ్ షీప్ను మాత్రం తయారు చేశారు భారతదేశంలో మొట్టమొదటిసారి.